హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాజధానికి భారీ షాక్, విజయవాడలో విలీనం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుస్తుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే అమరావతికి ఎన్హెచ్ఏఐ షాక్, విజయవాడలో విలీనం అండి. ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన అమరావతి రాజధానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం గతంలో తమ ప్రభుత్వం వివిధ సంస్థలకు భూములు కేటాయించిన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా కొత్త ప్రాజెక్టులకు అయితే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన జాతీయ రహదారుల విస్తరణ, అమరావతితో లింక్ కోసం కేంద్రం నుంచి ఆమోదం కూడా తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమరావతికి ఓ విషయంలో షాక్ తగిలిందండి. అమరావతి రాజధానికి అవసరమైన కీలక ప్రాజెక్టుల కోసం కేంద్రం ఓవైపు అనుమతులు మంజూరు చేస్తున్న తరుణంలో అదే ప్రాంతంలో ఉన్న తమ యూనిట్ను మూసివేయాలనైతే జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ప్రాజెక్టుల అమలు కోసం గతంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ పిఐయును మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో విజయవాడలోని తమ ప్రాజెక్టులకు ఇంప్లిమెంట్ యూనిట్లో అయితే విలీనం చేస్తోందండి. ఇక గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటైంది. అప్పట్లో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వంటి పలు ప్రాజెక్టులను ఇది చేపట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ పక్కన పెట్టేసింది. దీంతో పని లేకుండా పోయి అమరావతి యూనిట్కు ఇతరత్ర పనులు అప్పగించేశారు. ఇప్పుడు ఏకంగా దీన్ని మూసివేసి విజయవాడ యూనిట్లో విలీనం చేస్తున్నారు. దీనిపై కేంద్రాన్ని సంప్రదించి తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.